ఆదిత్య పురుషోత్తం నిజ స్వరూపం బయటపెట్టి దేవా మిథునను ఒకటి చేసిన కావ్య సింధూర కుట్టి. ఇంతకు ఏం జరిగింది? అసలు ఆదిత్య పురుషోత్తం నిజ స్వరూపం ఎలా బయటపెట్టారు? దేవా మిథునను కావ్య సింధూర కుట్టి ఎలా ఒకటి చేశారు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. నువ్వుంటే నా జతగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఆదిత్య పురుషోత్తం కలిసి కుట్ర అయితే చెయ్యాలని అనుకుంటారు. దేవా మీద ప్రేమ ఉన్నా తన రాజకీయ పలుకుబడి రాజకీయ పదం మీద ఉన్న వ్యామోహంతో సరే దేవాని ఎలా మట్టు పెట్టాలి అని చెప్పాను. కానీ ఆలోచించుకోండి ఎలా చేయాలో ఏంటో. అలా చేస్తే నా మిథున నాకు దక్కుతుంది, పైగా సింపతితో మీకు ఓట్లు పడతాయి. మీరు ఎప్పటికీ అదే సింపతితో ఎమ్మెల్యేగా నిలిచిపోవచ్చు అని చెప్పనేసరికి అదే ఆలోచిస్తున్నాను. దేవా నా కుడిభుజం లాంటివాడు, నా తమ్ముడు లాంటివాడు అనగానే రాజకీయం కోసం వెన్నుపోటు పడవడం పెద్ద కష్టమేమీ కాదు. రాజకీయాల్లో అవన్నీ మామూలే. మీరు అలా ఆలోచిస్తే నా కుడిభుజం అది ఇది అని ఆలోచిస్తే మీకు ఓట్లు ఎలా పడతాయి? మీరు ఎలా గెలుస్తారు? మీరు అంతం చేసి అపోజిషన్ పార్టీ మీదకి తోసేసారా అనుకోండి, దేవా లేడని సింపతితో మీకు ఓట్లు ఖచ్చితంగా పడతాయని చెప్పాను. కానీ సరే ఆలోచించి చెప్తాను అనగాని తొందరగా ఆలోచించి చెప్పండి. ఆలస్యం చేయడం చాలా పెద్ద ప్రమాదం. ఆలస్యం అమృతం నిజమంటారు కదా. మీరు దేవాని ఏం చేసినా చేయకపోయినా నేను మాత్రం ఖచ్చితంగా దేవాను అంతం చేస్తాను. అదైతే ఖచ్చితంగా జరుగుతుంది. మీరు అన్నీ అనుకుంటే దేవాను మిథునను ఒకటి చేసేస్తారు. ఈలోపు మీ రాజకీయంలో కూడా మీరు ఓడిపోతారు. అది మీ ఇష్టం. ఇప్పుడు దేవా పూర్తిగా మారకముందే దేవాను మిథునను శాశ్వతంగా వేరు చేయడం మంచిది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోతుండగా ఒక్క నిమిషం ఆదిత్య అని చెప్పి పిలుస్తాడు. పిలిచేసరికి ఎప్పుడు ప్లాన్ చేద్దాం అనగాని ఎప్పుడో ఎందుకు, ఈవేళ బోనాల పండుగ, అక్కడ జనాలు క్లౌడ్ చాలా ఎక్కువ ఉంటారు. సో అక్కడ మట్టు పెడితే ఏ గొడవ ఉండదు, దొమ్మిలో కలిసిపోతుంది అని చెప్పనేసరికి సరే నేను వెంటనే మనుషుల్ని పురమాయిస్తానను. కానీ ఆలస్యం చేయకండి, మరి శుభవార్త నేను వినాలి అని చెప్పాను. కానీ ఖచ్చితంగా వింటావని చెప్పి ఇంకా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. ఆదిత్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా మిథున దేవా ఇద్దరు కూడా బతుకమ్మను తీసుకుని గుడి దగ్గరికి వచ్చారు కదా. గుడి దగ్గరికి వచ్చాక గుడి దగ్గర బతుకమ్మను ఒక చోట పెట్టి ఇంకా అందరూ కూడా దేవుణ్ణి దర్శనం చేసుకుంటారు. దర్శనం చేసుకునేసరికి అక్కడికి కావ్య సింధూర కుట్టి ముగ్గురు కూడా వస్తారు. మిథునలా ఉందే అని చెప్పి అనుకుంటూనే మిథునని పక్కకు పిలుద్దాం అనుకునే లోపు ఈలోపు అలంకృత కనిపిస్తుంది. హాయ్ అక్క బాగున్నారా అని చెప్పాను. కానీ బాగున్నాము, మిథున ఎలా ఉంది అని చెప్పాను. కానీ ఏం ఎలాగుండడం ఏంటక్క, అక్క బావ ఇద్దరు దూరంగానే ఉంటున్నారు. అక్క బావని ప్రేమిస్తుంది, బావ కూడా అక్కని ప్రేమిస్తున్నట్టే ఉంటాడు. కానీ తన మనసులోని ప్రేమను మాత్రం బయట పెట్టడం లేదు. ఏంటో ఎప్పుడు బయటకు వస్తారో ఎప్పుడు బయటకు వస్తాయో మాటలు అని చెప్పనేసరికి అవును నిజమే, నువ్వన్నది నిజమే. దేవాకు మిథునకు ఒకటి కావాలి. ఈ మనసులోని ప్రేమ బయటికి రావాలంటే మీరే ఏదో ఒకటి చెయ్యండి అక్క అని చెప్పాను. కానీ నేను చూస్తాను కదా, నేను ఏదో ఒకటి చేస్తాను అని చెప్పి కావ్య అందరూ అనేసరికి వెళ్ళండి అక్క, ఏదో ఒకటి చేసి గుడిలోనే ఈ బతుకమ్మ పండుగ రోజే అక్క బావ మీద ఉన్న ప్రేమను, బావ అక్క మీద ఉన్న ప్రేమను, ఒకరికొకరు ప్రేమను చెప్పుకోవాలి. అలా చెప్పుకుంటే వాళ్ళిద్దరూ ఎప్పటికీ శాశ్వతంగా కలిసే ఉంటారు. అదే నాకు కావాల్సింది అంటూ మాట్లాడేసరికి సరే అని చెప్పి కావ్య కాస్త వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళేసరికి ఏంటి మీరిద్దరూ అంత దూరంగా ఉన్నారు, ఏమిదినా నీకు దేవా అంటే ఇష్టం లేదా అనగాని ఎందుకు ఇష్టం లేదు అని చెప్పనేసరికి నాకేం మిథున అంటే ఇష్టం లేదు అని చెప్పాను. కానీ ఏంటయ్యా ఇష్టాలు నువ్వే అనుకుంటావా ఏంటి? ఆడవాళ్ళ మనసుతో అర్థం చేసుకోవా? ఎప్పుడు మీ ఇష్టాన్నే మేము గౌరవించాలా, మా ఇష్టాన్ని మీరు గౌరవించలేరా? అయినా మిథున మెడలో బలవంతంగా తాళే కట్టావు, ఈ కంకణం కట్టలేవా ఏంటి? ఈ కంకణం మిథున చేతికి కట్టు అని చెప్పనేసరికి ఆ కంకణాన్ని కాస్త ఇచ్చి మిథున చేతికి కట్టమంటుంది. ఇంతకీ అది ఏంటో తెలుసా నీకు? జన్మలుగా మనిద్దరం ఒకలాగే మనిద్దరం జంటగా కలిసి బ్రతకాలి, కలిసి జన్మించాలి అని ఆ భగవంతుణ్ణి స్మరించి తీసుకొచ్చిన కంకణం అది అని చెప్పనేసరికి ఒక్కసారిగా దేవా షాక్ అవుతాడు. నా మనసులో ఉన్న నేను మిథున మీద ప్రేమను బయట పెట్టలేను అని చెప్పి దేవా అనుకుంటాడు.
దేవా మనసులో మిథున ఉంది, మిథున బాధపడకూడదని ప్రతి ఒక్కటి దేవా చేస్తున్నాడంటూ ఇంకా సింధూర్ అయితే వస్తుంది. ఏంటి ఇద్దరూ అంత దూరంగా ఉన్నారు, ఇద్దరూ కలిసి ప్రదక్షిణలు చెయ్యండి, ఇలా కాదు మిథునని ఎత్తుకుని మరీ ప్రదక్షిణలు చెయ్యాలి దేవా, అప్పుడే మిథునకు నువ్వు భార్యాభర్తలుగా జీవితాంతం కలిసి ఉంటారు అనగానే, మేమేమీ కలిసి ఉండవలసిన అవసరం లేదు అనగానే, మీరు కలిసి ఉండాలో ఉండకపోవడం ఆ భగవంతుడి ఇష్టం, మీరైతే ఎత్తుకుని చేయాల్సిందే అని చెప్పి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే ఇంకా ఆదిత్య ఇటు పురుషోత్తం ఇద్దరు కూడా తిరణాలకి బోనాల పండుగ దగ్గరికి వస్తారు. వచ్చి చాటుగా ఉండి మాట్లాడుకుంటూ ఉండేసరికి ఈ బోనాల ఈ బతుకమ్మ పండగలో ఖచ్చితంగా దేవాన్ని లేపేయాలి అని చెప్పి మాట్లాడుకుంటుంటారు. అది కాస్త కుట్టి వింటుంది. కుట్టి విని గబగబా వచ్చి సింధూరకు కావ్యకు చెప్తుంది. ఏమంటున్నా నువ్వు అని చెప్పాను కానీ, అవును దేవాని మిథునని దూరం చేయడం కోసం దేవాన్ని లేపేయడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పనేసరికి, దేవాన్ని లేపేయడం ఏంటి, అసలు దేవాన్ని ఎందుకు వెళ్ళి ఇలా చేయాలనుకుంటున్నారు అనగానే, మిథునను తను ప్రేమిస్తున్నాడు కదా ఆదిత్య, తనతోనే కదా పెళ్ళవ్వాలి, అందుకని మిథున తనకు సొంతం కావాలి అన్న ఉద్దేశంతోనే ఆదిత్య అలా చేస్తున్నాడు అని చెప్పనేసరికి, అవునా ఇప్పుడు ఏం చేయాలి మనం అని చెప్పాను కానీ, ఏదో ఒకటి జరిగేలోపు ఈ బతుకమ్మ పండగ అయ్యేలోపు వాళ్ళిద్దరినీ ఒకటి చేసేయాలి మనం ముగ్గురం కలిసి అని చెప్పి ముగ్గురు అనుకుంటారు. అనుకునేసరికి ఈలోపు రౌడీలు కాస్త వస్తారు. మిథున దేవ ఇద్దరు ఒక గుడి దగ్గర కూర్చుని, ఎందుకు మిథున నువ్వు నాతో కలిసి ఉండలేవు, నేను మీ నాన్నకి మాట ఇచ్చానని కాదు, అసలు నువ్వు నా మనసులోనే లేవు, నా మనసులో కనుక నువ్వు ఉంటే మీ నాన్ననైనా ఎదిరించి నిన్ను నేను సొంతం చేసుకునే మనస్తత్వం నాదని నీకు బాగా తెలుసు, మీ నాన్న ఇచ్చిన మాటకే కట్టుబడి ఉన్నాననుకుంటున్నావా, నాకు నువ్వు అసలు మనసులో లేనప్పుడు నేను ఎవరికి మాటిస్తే ఏముంది, ఎవరికి కట్టుబడి ఉంటే ఏముంది అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నావు, అసలు నువ్వు మాట్లాడే దాంట్లో అర్థం ఉందా అంటూ ఇంకా ఇద్దరు మాట్లాడుకునేసరికి, ఎందుకు మీరిద్దరూ గొడవ పడుతున్నారు, మిథున మనసులో దేవా ఉన్నాడు, దేవా మనసులో కూడా మిథున ఉంది, అది మిథున తెలుసుకుంది, దేవా తెలుసుకోలేకపోతున్నాడు అంతే అని చెప్పి మాట్లాడేసరికి, ఏం తెలుసుకోవాలి, ఏం తెలుసుకుంటున్నారు అంటూ ముగ్గురు వస్తారు. ఏంటి మీ ముగ్గురు కలిసి వచ్చారు అని చెప్పనగానే, మీ ఇద్దరిని ఒకటి చేయడం కోసమే వచ్చాను అని చెప్పనేసరికి, దేవా నీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పి దేవాని పక్కకు తీసుకువెళ్తారు. ఏంటి ఏం చెప్పాలి అని చెప్పాను కానీ, ఒక్కసారి వీడియో చూడు నీకే అర్థమవుతుంది అని చెప్పి కుట్టి కాస్త వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం వీడియో చూపిస్తుంది. వీడియో చూపించేసరికి ఆ వీడియో చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు దేవా. ఏం మాట్లాడుతున్నారు, అసలు వీళ్ళెందుకు నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు ఎందుకు అని చెప్పాను కానీ, తానేమో రాజకీయం కోసం, ఆదిత్య ఏమో మిథున కోసం, నిన్ను మిథునను వేరు చేయాలని ఆదిత్య ప్లాన్ చేశాడు, ప్లాన్ ప్రకారం ఇదంతా జరుగుతుంది అని చెప్పనేసరికి నాకు నమ్మబుద్ధి కావడం లేదు, అసలు ఏంటో ఇదంతా నాకు అర్థం కావట్లేదు, నన్ను చంపడానికి వీళ్ళెందుకు ప్రయత్నిస్తున్నారు, నన్ను అంతం చేయడానికి వీళ్ళెందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పాను కానీ, చూడు దేవా నీ కోసం నిన్ను ప్రాణాలు తీయవాలనుకున్న వాళ్ళ కోసం నువ్వు బ్రతకడం కాదు, నీ కోసం ప్రాణాలు ఇవ్వాలనుకున్న వాళ్ళ కోసం బ్రతుకు. మిథున అంటే నీకు ఇష్టం కదా, మరి మిథునని ఎందుకు నువ్వు దూరంగా పెడుతున్నావు, మిథునకి నువ్వంటే ప్రాణం దేవా, నీ కోసం ప్రాణమైనవి ఇస్తుంది, పుట్టింటిని కోట్ల ఆస్తిని సుఖభోగాలని అన్నింటినీ వచ్చేసి కట్టిక నేల మీద పడుకోవడానికి సిద్ధపడిన అలాంటి అమ్మాయి నీకు భారీగా దొరకడం నీ అదృష్టం దేవా, ఆ విషయం నువ్వు తెలుసుకోలేకపోతున్నావేంటి, ఎందుకు మిథునను అవాయిడ్ చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు, మిథున చాలా మంచిది దేవా, మిథునను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నువ్వు వదులుకోవద్దు, మిథునను వదులుకుంటే నువ్వు జీవితాంతం బాధపడాల్సి వస్తుంది అని చెప్పనేసరికి, మిథున అంటే నాకు ప్రాణమే, కానీ వాళ్ళ నాన్నకి ఇచ్చిన మాట కోసం అనగానే వాళ్ళ నాన్నను సైతం ఎదిరించడానికి సిద్ధపడ్డ మిథున వాళ్ళ నాన్నకి ఇచ్చిన మాట కోసం నిన్ను వదిలేసుకుంటుంది అనుకుంటున్నావా, నువ్వు ఎన్ని మాటలు ఇచ్చినా కానీ మిథున మాత్రం నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వదులుకుని ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి వెళ్ళే సమస్య లేదు, మిథున ఎప్పటికీ కూడా నిన్ను వదులుకునే ఛాన్సే ఉండదు, తన ప్రాణాలు పోతే తప్ప, అర్థం చేసుకోదేవా, అలాంటి భార్య దొరకడం చాలా అరుదు, అలా నువ్వు బలవంతంగా కట్టిన తాలికి విలువనిచ్చి
పెళ్లి చేసుకోబోయేవాడిని కూడా వదిలేసి నీ కోసం వచ్చేసిందంటే, అలాంటి సుగుణాల అమ్మాయి ఈ కాలంలో ఉందంటే చాలా గ్రేట్ అనే చెప్పాలి. ఎందుకంటే కట్టిన తాళినే తీసి పక్కన పడేస్తున్నారు. నీకు ఇవన్నీ తెలియంది కాదు. అలాంటిది మరి ఇప్పుడు ఇంత గొప్పగా మిథున ఆలోచించి ఇంత గొప్పగా మిథున చేస్తుంది అంటే నువ్వు అర్థం చేసుకోవాలి కదా. మిథునని ఎందుకు దూరం పెడుతున్నావు దేవా? మిథున చాలా మంచిది దేవా. మిథున లాంటి అమ్మాయి నీకు దొరకడం చాలా అదృష్టం అని చెప్పి ఇంకా అర్థం చేసుకోదేవా. మిథునకు నువ్వంటే ప్రాణం. అది నువ్వు అర్థం చేసుకుంటే బాగుంటుంది. మిథునను సంతోషంగా ఉంచి నువ్వు సంతోషంగా ఉంటేనే కదా తన జీవితంలో కూడా ఎంతో సంతోషాన్ని నింపినవాడబోతావు. అది నువ్వు అర్థం చేసుకోకుండా మిథునని ఎందుకు బాధ పెడతావు అని చెప్పనేసరికి, నాకు మిథునంటే నిజంగా ఇష్టం లేదు అని చెప్పాను కానీ అని నువ్వు అంటున్నావంతే దేవా. నిజానికి మిథున ఇష్టం లేకుండా నీకు లేదు. మిథునంటే నీకు ఇష్టమే, కానీ మిథున ఇష్టం లేదు అని నువ్వు పైకి చెప్తున్నావంతే. మిథున అంటే నీకు చాలా ఇష్టమని నాకు తెలుసు అని చెప్పి అనేసరికి, లేదు అంటే మీకు అర్థం కావట్లేదా అని చెప్పాను కానీ మాకు అర్థమవుతుంది. నీకే మిథున మీద ఉన్న ప్రేమను బయట పెట్టడానికి నువ్వే ఎందుకో కంగారు పడుతున్నావు, అర్థం చేసుకోలేకపోతున్నావు అని చెప్పనేసరికి, లేదు లేదు నాకు నిజంగా మిథున అంటే ఇష్టం లేదు అనగానే, అదే మాట నీ గుండెల మీద చెయ్యేసుకుని చెప్పు దేవా. మిథున అంటే నీకు ఇష్టం లేదని. ఎందుకు దేవా నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ మిథునను కూడా మోసం చేస్తావు? మిథున అంటే ఎందుకు ఇష్టం లేదు? నీకు ఇష్టమే, కానీ అదే విషయాన్ని నువ్వు బయట పెట్టలేకపోతున్నావంతే. అది అర్థం చేసుకో అని చెప్పి ఇంకా వాళ్ళు కాస్త నచ్చి చెప్పేసరికి ఇష్టం లేదు అని చెప్పి చాలా కోపంగా అంటాడు. అదా సరే అయితే అదే మాట మిథున మీద ఒట్టేసి చెప్పు, మిథున మీద ప్రామిస్ చేసి చెప్పు మిథున అంటే నీకు ఇష్టం లేదని అని చెప్పాను కానీ ప్రామిస్ చేయవలసిన అవసరం నాకు లేదు, మిథున అంటే ఇష్టం లేదంతే అని చెప్పి మాట్లాడతాడు. మాట్లాడేసరికి, నేను నమ్మను దేవా, నువ్వు కావాలని అబద్ధం చెప్తున్నావని క్లియర్గా అర్థమవుతుంది. నీకు మిథున అంటే ప్రాణం. మిథునను నువ్వు ఎంతగానో ప్రేమిస్తున్నావు. ఆ విషయం మిథునకు కూడా తెలుసు. తెలిసి కూడా మిథున ఎందుకో సైలెంట్గా ఉంది. నీ విషయంలో ఏదో ఆలోచిస్తుంది మిథున. అది అర్థం చేసుకోదేవా. మిథునను మాత్రం దూరం చేసుకోవద్దు దేవా అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా వద్దు వద్దు అంటూనే దూరం వెళ్ళబోతూ ఉంటాడు. దేవా అంటూ మిథున కాస్త గట్టిగా హత్తుకుంటుంది. హత్తుకునేసరికి ఈలోపు రౌడీలు కాస్త అంటే తనని వెంబడిస్తూ ఉంటారు. అంటే తనని టార్గెట్ చేసి తనను తప్పించి దేవాని అంతం చేయాలనేది వాళ్ళ ప్లాన్. డైరెక్ట్గా దేవా మీదకు రాకుండా. సో ఆ రకంగా ప్లాన్ చేసి వాళ్ళు కాస్త దేవ మీదకి వచ్చేసరికి దేవా వాళ్ళని కొడతాడు. కొట్టేసరికి, మీరెవరు, మిమ్మల్ని ఎవరు పంపించారు అంటూ అడుగుతాడు. పంపించారంటే ఎవరు పంపించారంటే చెప్తారా ఏంటి? వాళ్ళు ఏమీ మాట్లాడకపోయేసరికి అప్పుడు అర్థమవుతుంది దేవాకు వాళ్ళు చెప్పింది నిజమేనన్నమాట. వాళ్ళు కావాలని చెప్పారు. వాళ్ళు కావాలని చెప్పలేదు. ఎందుకంటే నా మీద థ్రెడ్ ఉండడం వల్లే వాళ్ళు నాకు ఎలా అని చెప్పారు అని చెప్పి దేవ కాస్త అనుకుంటాడు. అనుకుని వాళ్ళతో ఫైట్ చేస్తాడు. ఫైట్ చేసి ఇంకా మిథునను దేవాను విడదీసి ఇంకా దేవాను షూట్ చేద్దాము అనుకున్న సమయంలో దేవా మిథున ఇద్దరు ఒకరికొకరు హత్తుకుని బ్రతుకున్నా చనిపోయినా ఇద్దరం కలిసి చేద్దామని చెప్పి దేవాని హత్తుకుంటుంది. హత్తుకునేసరికి అంతటి ప్రేమను దేవా వదులుకోలేక ఇంకా వాళ్ళందరినీ కూడా చితక్కొడతాడు. చితక్కొట్టేసరికి, ఎప్పటికైనా అర్థమైందా దేవా, మిథునకు నువ్వంటే ప్రాణమని. నీ కోసం తను ఏం చేయడానికైనా సిద్ధమే. అది నువ్వు అర్థం చేసుకుని మిథునను సొంతం చేసుకో అని చెప్పనేసరికి, అవును మిథున, నన్ను క్షమించు. ఇక మీదట నిన్ను బాధ పెట్టేది లేదు. నిన్ను ఎప్పటికీ బాధ పెట్టను. నాకు నువ్వంటే ఇష్టం. నీ మీద నాకు ఇష్టం ఎప్పుడో మొదలైంది. నీ క్షేమం కోసమే నేను ఎన్ని రోజులు నిజాన్ని బయట పెట్టలేదు. కానీ ఇక మీదట నిజాన్ని బయట పెట్టకుండా ఉండలేను. నీకు నా వల్ల ప్రమాదాలు వచ్చినా నేను తట్టుకుని నిన్ను ఆపద నుంచి బయటపడేస్తాను. నిన్ను ఆ ప్రమాదం చేరుకునేసరికే నేను నిన్ను కాపాడుకుంటాను అని చెప్పి దేవా కాస్త మిథునకు చెప్తాడు. చెప్పేసరికి ఇంకా ఆదిత్యదంతా చూస్తాడు.
చూడాదిత్య, నువ్వు ఇక్కడే ఉండి ఎక్కడి నుంచో చూస్తున్నావని నాకు తెలుసు. మిథునని నన్ను వేరు చేయడానికి రౌడీలను పంపించావని కూడా తెలుసు. నువ్వు పురుషోత్తమన్న చేతులు కలిపారు. పురుషోత్తమన్నను నేను ఎంతలా నమ్మానంటే ఇంట్లో నా తండ్రి మాటను కూడా లెక్క చేయలేదు. నా తండ్రిని కూడా నేను లెక్క చేయకుండా నీ దగ్గర పని మానేమని చెప్పినా నా తండ్రి మాటను ఎదిరించి మరీ నేను నీ దగ్గర పని చేశాను. అలాంటిది నువ్వు నాకు ఇచ్చే బహుమతి ఇదేనా? నా ప్రాణాలు తీసుకుని నువ్వు రాజకీయంగా ఎదగాలనుకుంటున్నావా? నా కుటుంబానికి నన్ను దూరం చేయాలనుకుంటున్నావా? చాలా తప్పన్నా, చాలా పెద్ద తప్పు. నువ్వింత పెద్ద తప్పు చేస్తావని, నాకు ఇంత ద్రోహం చేస్తావని కలలో కూడా అనుకోలేదు. నిన్ను ఎంతగా నమ్మానన్నా, సొంత అన్నయ్యలా నిన్ను భావించాను. నీ కోసం నా ప్రాణాలు సైతం ఇవ్వాలనుకున్నాను. కానీ రాజకీయం కోసం నువ్వు నా ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని మనిషిలా తయారవుతావని, నీకు రాజకీయ భవిష్యత్తే ముఖ్యం, నీ తమ్ముడు నిన్ను నమ్ముకున్నవాడు, నీకు ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా హెల్ప్ చేసిన వాడు నీకు అవసరం లేదని నాకు బాగా అర్థమైంది. అందుకే ఇక మీదట నిన్ను బాధ పెట్టే పని నేను చెయ్యను. నీ దగ్గర నేను ఉండాలనుకోవట్లేదు. మిథునను నన్ను వేరు చేయాలనే కదా మీరు ఇంతలా ప్లాన్ చేస్తున్నారు. అందుకే మిథునను నన్ను ఎవరు వేరు చేయలేరు. మిథునను నన్ను వేరు చేసి ఎవరు నా నుంచి మిథునను దూరం చేయలేరు. మిథున అంటే నాకు ప్రాణం. ఇన్ని రోజులు మిథునకు ఏం జరుగుతుందో అని భయపడ్డాను. కానీ మిథునని నా ప్రాణం ఇచ్చైనా సరే కాపాడుకోగలనన్న నమ్మకం నాకు వచ్చింది. అందుకే మిథున కోసం నేను నా మనసులోని ప్రేమను బయట పెడుతున్నాను అంటూ దేవా కాస్త మిథున మీద ప్రేమను బయట పెడతాడు. బయట పెట్టేసరికి ఒక్కసారిగా అక్కడికి వచ్చిన హరివర్ధన్ కాస్త షాక్ అయిపోతాడు. మిథున మీద ప్రేమను బయట పెట్టడం ఏంటి? మిథున నుంచి దూరం అవుతానని నాకు మాట ఇచ్చాడు కదా, మరి మిథునను వదులుకోడా ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉండేసరికి మిథునను వదులుకునే ప్రసక్తి లేదు. నా ప్రాణం ఉన్నంత వరకు నా మిథునని నేను కాపాడుకుంటూనే ఉంటాను. మిథున నేను లేకపోతే బ్రతకలేదు, మిథున లేకపోయినా నేను బ్రతకలేను అంటూ దేవా కాస్త తన మనసులోని ప్రేమని అందరి ముందు బయట పెట్టేసరికి సత్యమూర్తి, శారద అందరూ కూడా సంతోషపడిపోతారు. ఇంకా లలిత కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలంకృత కూడా కంగ్రాచులేషన్స్ అక్క అని చెప్పి మాట్లాడుతుంది. కానీ హరివర్ధన్ మాత్రం ఏంటి ఇలా జరిగింది, నా కూతురు ఇంకా నా దగ్గరికి రాదా, ఈరోజు కాకపోతే దేవా అసహించుకుంటే రేపన్న రోజున కూడా ఇంటికి వస్తుంది అని అనుకున్నాను, కానీ నా మిథున నా దగ్గరికి రాదా అంటూ హరివర్ధన్ కాస్త షాక్ అయిపోతాడు. నాన్న మీ దేవా నన్ను భారీగా అంగీకరించాడు నాన్న అని చెప్పనేసరికి మోసం చేసావా దేవా అని చెప్పనగానే లేదు, నా మనసులో ప్రేమను దాచుకోవడం నా వల్ల కావడం లేదు. మిథున లేకుండా నేను ఉండలేను సార్. మిథున అంటే నాకు ప్రాణం సార్. మిథునతోనే నా జీవితం. ఆ రోజు నేను మీ అమ్మాయిని వదిలేస్తానని మాటిచ్చాను. ఈరోజు చెప్తున్నాను, నా ప్రాణం ఉన్నంత వరకు మిథునని కాపాడుకుంటూనే ఉంటాను. మిథునకు ఏ అపాయం రానివ్వను, ఏ ప్రమాదం మిథున దరిచేరనివ్వను. మిథునని ఎప్పటికీ కూడా నేను వదులుకోను. మిథునను ఒక గాజు బొమ్మలా నేను మీ అంత ప్రేమగా చూడకపోవచ్చు, కానీ నాకున్నంతలో మిథునను చాలా హ్యాపీగా చూసుకుంటాను. ఈ రోజు నుంచి నేను ఎలాంటి గోండాయిజం, రౌడీయిజం చేయను. నేను ఇన్ని రోజులు ఎవరినైతే నమ్ముకున్నానో వాళ్ళే నాకు వెన్నుపోటు పొడిచారు. వాళ్ళే నన్ను అంతం చేసి రాజకీయంగా వాళ్ళు ఎదగాలనుకున్నారు. చూడాదిత్య, నీకు కూడా చెప్తున్నాను, మిథున నా భార్య. నేను బలవంతంగా కట్టిన నా భార్య. నా భార్యని నా నుంచి ఎవరూ దూరం చేయలేరు. నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా, పురుషోత్తం లాంటి వాళ్ళు ఎంతమంది నన్ను అంతం చేయాలని చూసినా మిథునను మాత్రం నా నుంచి వేరు చేసి మీరు మాత్రం ఉండాలని అనుకోవద్దు. మిథున నా ప్రాణం అని చెప్పి దేవా కాస్త తన మనసులోని ప్రేమనంతా కూడా చెప్తుంది. చెప్పేసరికి ఇంకా దేవా ఇటు మిథున చాలా సంతోషపడిపోతారు. ఇంకా రా మిథున అని చెప్పి మిథున చెయ్యి పట్టుకుని మరీ లోపలికి తీసుకువెళ్ళిపోయేసరికి ఏంటి ఆదిత్య, ఏంటిదంతా అని చెప్పనగానే అది అంకుల్ అని చెప్పనగానే లలిత కాస్త ఆదిత్య చంప పగలగొడుతుంది. నా కూతురు కాపురం జోలికి వచ్చినా, నా అల్లుడి జోలికి వచ్చినా, నా కూతురు జోలికి వచ్చినా చంపేస్తాను. వాళ్ళు
వాళ్ళనిద్దరినీ ఎవరూ వేరు చేయలేరు. ఎంతోమంది వేరు చేయాలని ప్రయత్నించారు కానీ అది ఎవరి వల్ల సాధ్యం కాలేదంటూ హరివర్ధన్ వైపు త్రిపుర వైపు చూస్తూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఆదిత్య అలా నిలబడిపోతాడు. ఏంట్రా, ఏంటి పిచ్చి పని? ఇటు మా ఇంట్లో వాళ్ళ దృష్టిలో కూడా నువ్వు చెడ్డవాడిగా మిగిలిపోయావు కదరా అని చెప్పాను, కానీ ఏం చేయమంటావు అక్క? ఆ మిథునను సొంతం చేసుకోవాలని ఈ రకంగా ప్లాన్ చేస్తే దీన్ని కూడా తనే వాడుకుంది. ఇప్పుడు దేవాను తన భర్తగా అంగీకరించినట్టే దేవా కూడా మిథునను భారీగా అంగీకరించేశాడు. ఇంకా వాళ్ళిద్దరూ ఒకటైపోతారు. ఇద్దరికి ఇంకా ఎవరు విడదీయరాని బంధం ఏర్పడిపోతుంది. అప్పుడు నువ్వెలా చేసుకుంటావురా? ఒకడు పెళ్లి చేసుకుని వాడితో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా ఏంటి? అంత కర్మ నీకేంట్రా? నువ్వు అలాంటి పనులు చేయవలసిన అవసరం లేదు. నువ్వు బాగా చదువుకున్నావు, మంచి క్రిమినల్ లాయర్వి. నీవు కోరుకుంటే ఎలాంటి అందగత్తైనా నీ ఒళ్ళోకి వచ్చి వాళ్తుంది. అలాంటిది మిథున గురించి ఆలోచించుకు, వదిలేసేయని చెప్పాను. కానీ అలా ఎలా వదిలేస్తానక్క? మిథునను నేను ఎంత ప్రేమించానో నీకు తెలీదా? మిథునని ఎంత ఇష్టంగా నేను ఆరాధించానో తెలీదా? నీ పెళ్ళైనప్పటి నుంచి మిథునను నేను ప్రేమిస్తూనే ఉన్నాను, మిథునను ఆరాధిస్తూనే ఉన్నాను. అలాంటిది మిథునను నేను వదులుకుంటాను అని ఎలా అనుకున్నావు? మిథున గురించి నేను ఏం చేయడానికైనా సిద్ధమే. చివరి వరకు పోరాడుతూనే ఉంటాను. దేవా నుంచి తప్పించి మిథునని రాక్షస వివాహమైనా చేసుకుంటాను. మిథున లేకుండా నేను ఉండలేను. మిథునే నా ప్రాణం అని చెప్పి ఇంకా దేవా ఆదిత్య కాస్త చెప్తాడు. వీడు మారడు అని చెప్పాను, కానీ ప్రేమ కదా అలానే ఉంటుంది. వాడి ప్రేమను వాడు వదులుకోలేడు అంటూ ఇంకా రాహుల్ చెప్తాడు. ఇంకా పురుషోత్తం అయితే ఆ ఆదిత్య మాట విని తప్పు చేశానురా. దేవాను చంపాలని చూసి చాలా పెద్ద తప్పు చేశాను. దేవాను దృష్టిలో నేను చెడ్డవాడైపోయాను. ఇన్ని రోజులు నేను ఏం చెప్పినా వెనక ముందు ఆడకుండా నాకు సహాయం చేసే దేవాను లేకుండా చేసి రాజకీయంగా ఎదగాలనుకున్నాను. అలా ఎందుకు ఆలోచించాను అనేది ఇప్పుడు నాకు ఎంత పెద్ద తప్పు చేశాను అనేది ఇప్పుడు అర్థమవుతుంది. చాలా పెద్ద తప్పు చేశాను రా అని చెప్పనేసరికి, అవునన్నా, దేవా అన్నకి నువ్వంటే చాలా ఇష్టం. వాళ్ళ నాన్న ఎన్నోసార్లు మారమని చెప్పాడు, నీ దగ్గర పని మానేయమని చెప్పాడు, నీ దగ్గరికి రావద్దని చెప్పాడు. వాళ్ళమ్మ వాళ్ళ నాన్న ఎంతమంది చెప్పినా దేవా వినలేదు. కానీ నువ్వే దేవాకు నీ మీద ఉన్న నమ్మకాన్ని చంపేసుకున్నావన్నా. దేవాను నువ్వే వదులుకున్నావన్నా అని చెప్పనేసరికి, అదేరా నేను చేసిన పెద్ద తప్పు. రాజకీయ పరంగా నాకు పదవి దక్కుతుంది అంటే చాలా సంతోషపడ్డాను. పదవి దక్కితే చాలు నేను హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నాను. కానీ ఆ పదవి దక్కలేదు. దేవా లాంటి గొప్ప మనిషిని నేను కోల్పోయాను. అంతా ఆదిత్య వల్లే. ఆదిత్యను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదురా. ఆదిత్య లాంటి వాళ్ళని అస్సలు వదలకూడదు అని చెప్పి ఇంకా పురుషోత్తం కాస్త అనుకుంటాడు. ఇంకా దేవా మిథున ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు. శారద అయితే దేవాకు మిథునకు హారతి తీసుకొచ్చివ్వి అని చెప్పి సత్యమూర్తి చెప్పేసరికి తెస్తున్నానండి అని చెప్పాను. కానీ చూడమ్మ మిథున, దేవాని ఒక మంచి మనిషిగా కాకుండా ఒక భర్తలా, నా కొడుకులా నువ్వు మార్చేశావు. ఆ పురుషోత్తం దగ్గర పని మానేయమని ఎన్నోసార్లు చెప్పాను వీడికి. వీడు ఎప్పుడు కూడా పురుషోత్తం దగ్గర పని మానేయలేదు. కానీ ఇప్పుడు నీకోసం ఆ పురుషోత్తాన్ని ఎదిరించి పురుషోత్తం దగ్గర పని మానేసి నీకు నా కొడుకు దేవాలా నీ దగ్గరికి వచ్చేశాడు. నాకు ఇంతకు మించిన సంతోషం లేదు, ఇంతకు మించిన ఆనందం లేదు. దేవాను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దమ్మా. దేవా నువ్వు ఎప్పుడూ కలిసే ఉండాలి, ఎప్పుడూ సంతోషంగానే ఉండాలి అని చెప్పాను. కానీ అలాగే మావయ్య, దేవాను నేను వదులుకోను. దేవా అంటే నాకు ప్రాణం. దేవాను వదిలిపెట్టి నేను అస్సలు ఉండలేను అంటూ మిథున కూడా చెప్పేసరికి ఇంకిద్దరు కూడా లోపలికి వచ్చేస్తారు. దేవానైతే హత్తుకుని చాలా సంబరపడిపోతుంది మిథున. మీలాంటి భర్త నాకు దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. నా జీవితం శూన్యంలో పడిపోతుందని మా నాన్న నన్ను ఎంతగానో భయపడ్డారు. మనమంటూ ఏంటో, మా ఇద్దరం ఎలాగో బ్రతకగలమో అన్నది మా నాన్నకు తెలిసేటట్టుగా చెయ్యాలి. నేను చూసినా కానీ నా కూతురికి ఇంత మంచి భర్తను తీసుకొచ్చి ఇవ్వలేనని మా నాన్న అనుకోవాలి. మా నాన్న కూడా నన్ను క్షమించి ఆ ఇంటికి రానివ్వాలి అని చెప్పి మిథున కాస్త దేవాని హత్తుకుని అంటుంది. సరే మిథున, తొందరలోనే మావయ్య కూడా మారుతారు, మారి నిన్ను నన్ను ఇంటికి రానిస్తారు అని చెప్పి హరివర్ధన్ క్షమించాలని
మిథున దేవా ఇద్దరు కోరుకుంటారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో మరి దేవాను అల్లుడుగా హరివర్ధన్ అంగీకరిస్తాడో లేదో, ఆదిత్య ఇంకెన్ని కుట్రలు చేస్తాడో, ఆదిత్య మీద పురుషోత్తం ఇంకెలా కక్ష తీర్చుకుంటాడో, ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.